Hi dear students, welcome back to NEET and channel NEET UG 2026. సో మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. కట్ ఆఫ్స్ నిన్న మనం కొన్ని చూసాం. ఇప్పుడైతే ర్యాంక్ బేస్డ్ కట్ ఆఫ్. సో సబ్జెక్ట్ అయితే చాలా డీప్గా ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కంప్లీట్గా వీడియోని అయితే చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదంతా చూసాక ఈ వెబ్సైట్ కావాలనుకున్నవారు మాత్రం అక్కడ ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి. గైడెన్స్ కావాలన్నా, సో పర్ఫెక్ట్ గైడెన్స్ ఆర్ వెబ్సైట్ ఏదైనా కావాలంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. జాయిన్ అయిన తర్వాతే కాల్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ మనకు వెబ్సైట్లో అయితే ఎంబీబీఎస్ కాలేజ్ ప్రెడిక్టర్ అనే టూల్ ఉంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఏయూ ఎస్వియు సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు డిస్ప్లే ర్యాంకా స్టేట్ ర్యాంకా ఎంటర్ చేస్తే మీకు కావాల్సిన కాలేజెస్ అయితే వస్తాయి. అంటే మీకు అవైలబుల్ ఉండే కాలేజెస్ అయితే వస్తాయి. అవైలబుల్ లేకపోతే రాదు. 10,000 ర్యాంక్ ఎంటర్ చేసినా కూడా కాలేజ్ రావట్లేదంటే అంత ర్యాంకుకు ఎలాంటి సీట్ రాదు కాబట్టి చూపించదు. సో నెక్స్ట్ మనకైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. మీకు దాంట్లో డైరెక్ట్ మీ స్టేట్ ర్యాంక్ అయితే కనిపిస్తుంది అంతే. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు కాబట్టి ఇందులో మనం వెబ్సైట్లో పెట్టాం. ఇంతమంది అప్లై చేశారు. ఇది ఏయూ వాళ్ళు, ఎస్వి వాళ్ళు, ఏపీఎన్ఎల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు, కంప్లీట్గా డేటా ఉంటుంది. సో మీ ర్యాంక్ మీద మీరు ప్రెస్ చేసినట్లయితే ఈ మెరిట్ లిస్ట్లో ఎలాంటి డేటా వస్తుందో చూద్దాం. సో మీ ర్యాంక్ మీద మీరు క్లిక్ చేయగానే మన వెబ్సైట్లో మీకు ఇక్కడైతే నేమ్ వస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, స్టేట్లో మీ ర్యాంక్ ఎంత, డిస్ప్లే ర్యాంక్ ఎంత, రీజియన్ ఏంటి, రీజియన్లో మీ ర్యాంక్ ఎంత, అంటే స్టేట్లో ర్యాంకు మీకు డైరెక్ట్ కనిపిస్తుంది, రీజియన్ ర్యాంక్ మీకు కనిపించదు. ఇలాంటి వెబ్సైటో లేకపోతే ఏదైనా లిస్టో మీ దగ్గర ఉంటే మాత్రమే సపరేట్ చేసింది కనిపిస్తుంది. ఇది నీట్ స్కోర్ అండ్ మీ క్యాస్ట్లో ర్యాంక్ కూడా కనిపిస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేసిన అబ్బాయి ఓసీ కాబట్టి స్టేట్లో ఓసీ ర్యాంకు అండ్ రీజియన్లో ఓసీ ర్యాంకు రెండు వస్తాయి. ఇక్కడ అది బీసీ అయితే బీసీ ర్యాంకులు కూడా వస్తాయి. ఈ ర్యాంకులు మీకు కట్ ఆఫ్ తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం, ఎంతవరకు వెళ్ళొచ్చు. రౌండ్కి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో ఇక్కడ ఒకసారి ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. R1, R2, R3 ప్రెడిక్షన్ అంటే డైరెక్ట్ 2025 డేటా అనమాట. ఇది ఓసీ అంటే ఓపెన్ ఇది. సో ఓపెన్లో ఎక్కడి వరకు కట్ అయింది అనేది అయితే చూద్దాం. సో ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఎస్వీలో 482 ఫస్ట్ రౌండ్, 476 సెకండ్ రౌండ్ అండ్ 471 థర్డ్ రౌండ్. అంటే ఎంతెంత మార్క్స్ తగ్గుతున్నాయి చూడండి మీరు ఇక్కడ. 482, 76, 71. ఓవరాల్గా చూస్తే 11 మార్కులు ఓపెన్లో తగ్గాయి. సెకండ్ రౌండ్లో చాలా తగ్గుతాయి, థర్డ్ రౌండ్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మీరు చూసినట్లయితే ఏయూ. సో ఏయూలో ఫస్ట్ ఎంతవరకు కట్ అయిందంటే ఏయూలో 500 కట్ అయింది ఫస్ట్ రౌండ్, 500 మార్క్స్ కట్ అయింది లాస్ట్ టైం. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేవరకు ఏయూలో 491 కట్ అయింది. అండ్ థర్డ్ రౌండ్ వచ్చే వరకు దాదాపు ఏయూ థర్డ్ రౌండ్ 487 కట్ అయింది. సో వీళ్ళ ర్యాంకులు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎస్వీలో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ర్యాంకు కట్ అయింది. సో దీని మీద ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ అన్ని ర్యాంకులు చూపిస్తుంది ఇది వెబ్సైట్లో. స్టేట్ మెరిట్ ర్యాంకు, రీజియన్ ర్యాంకు, అంటే ఇక్కడ మొత్తం మీకు ఇది లిస్ట్లో కనిపిస్తుంది ర్యాంకు. ఇంకా ఆ రీజియన్లో మనం ఇప్పుడు చూసేది ఎస్వీయూలో కాబట్టి ఎస్వీలో 790. సో ఓపెన్కి ఇవి రెండు చూసుకుంటే సరిపోతుంది. ఈ క్యాస్ట్ ర్యాంక్ని అయితే ఓపెన్కు చూడొద్దు, ఎందుకంటే ఓపెన్ ఎవరికైనా ఒకటే కాబట్టి. సో ఈ విధంగా ప్రతి ర్యాంకు మీరు చూసుకోవచ్చు. అండ్ ఏయూలో ఫస్ట్ రౌండ్ ఎక్కడి దాకా వస్తుంది మరి అంటే ఏయూ కట్ ఆఫ్ 500 కదా. సో దాని మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ రౌండ్ సీట్ వచ్చేది 1643 ర్యాంక్ ఇప్పుడు మీకు లిస్ట్లో కనిపిస్తుంది. అదే ఒకవేళ దీన్నే కాకుండా మీరు ఆ ఏయూలోనే ఎంత ర్యాంక్ అంటే 1093 ఓన్లీ ఏయూ అని ఉన్న దాంట్లో ఇవన్నీ మీరు లెక్క పెడుతూ కూర్చుంటే ఫుల్ టైం కూడా అవుతుంది. ఓపుకుంటే దాన్ని కౌంట్ చేయొచ్చు. సో ఇలాంటి వెబ్సైట్ లిస్ట్ ఉంటే మీకు డైరెక్ట్ ఏయూలోనే 1093 వరకు ఉంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ అయితే వచ్చేస్తుంది. అండ్ చివరికి వరకు ఎక్కడి వరకు వస్తుంది, చివరి వరకు అంటే ఇక్కడ ఎస్వీలో లాస్ట్ రౌండ్ వరకు సీట్ రావాలంటే మీకు చివరి రౌండ్ అయిన సీట్ వస్తుందంటే మెరిట్ లిస్ట్లో ఇంత ర్యాంక్ అయితే వచ్చింది లాస్ట్ టైం. ఇది ఓన్లీ ఎస్వీలోనే 1039 మెంబర్ దాకా వచ్చింది. అండ్ క్యాస్ట్ ర్యాంక్ ఓపెన్కి మనం చూడొద్దు. సో ఈసారి ఇంతకంటే కొంచెం పెరగవచ్చు, ఒక 50 వరకు. అండ్ ఇక్కడ కూడా ఒక 30 వరకు పెరగవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ర్యాంక్స్తోనైతే కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేరే కేటగిరీ చూద్దాం. సో వేరే కేటగిరీ అంటే బీసీఏ చూద్దాం. సో బీసీఏలో ఎక్కడి వరకు కట్ ఆఫ్స్ అయ్యాయి ఏంటి అనేది చూద్దాం. సో బీసీఏలో
ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చింది ఎస్వీలో అంటే 445 మార్క్స్ అంతా మనం పీడిఎఫ్ చేయడం జరిగింది. దాంట్లో ఏ రేంజ్ వరకు కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ రౌండ్ అనేది మీ ఐడియా కోసం అయితే చెప్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఓపెన్ 500 నుంచి 487 అంటే 13 మార్క్స్, సెకండ్ రౌండ్లో 491 అంటే 9 మార్క్స్, చివరికి వచ్చే వరకు చివరి రౌండ్లో ఇంకో 4 మార్క్స్ తగ్గింది. సో ఇంకా ఈ ర్యాంక్స్ మీకు తెలుసు అనుకుంటున్నాను. డిస్ప్లే ర్యాంక్ అయితే ఇది, స్టేట్ మెరిట్ ర్యాంకు, ఆ రీజియన్లో ర్యాంకు, అండ్ ఓపెన్లో ఎలాగో క్యాస్ట్ ఉండదు కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. బీసీఏ చూసినట్లయితే ఏయులో మీకు వచ్చినటువంటి ర్యాంకు ఫస్ట్ రౌండ్ 463, సెకండ్ రౌండ్ 463, థర్డ్ రౌండ్ 461, జస్ట్ 2 మార్క్ రేంజ్లో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ వస్తేనే వచ్చినట్లు లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేం. సో ఇదైతే డిస్ప్లే ర్యాంకు, స్టేట్ మెరిట్ ర్యాంకు, రీజియన్లో ర్యాంకు, టోటల్ బీసీఏ స్టూడెంట్స్ 251 మెంబర్స్కి సీట్ వచ్చింది ఆ రీజియన్లో. సో బీసీబీ ఎన్ని మార్క్స్ రేంజ్లో కట్ అయింది అని చూసినప్పుడు బీసీబీ కట్ అయిన రేంజ్ 452 నుంచి 452, సెకండ్ రౌండ్ కూడా ఏం చేంజ్ లేదు. థర్డ్ రౌండ్లో 448 వరకు కట్ అయింది. అంటే ఫస్ట్ రౌండ్లో వస్తేనే దాదాపు చాలా వరకు ఛాన్స్. టోటల్ 335 స్టూడెంట్స్కి అయితే సీట్ రావడం జరిగింది బీసీబీలో. అండ్ బీసీసీ చూద్దాం. బీసీసీలో అయితే ఎంతమందికి సీట్ వచ్చింది ఏంటి అని, ఎన్ని మార్క్స్ తగ్గుతుంది. 464 నుంచి 459 జస్ట్ 4 మార్క్స్ రేంజ్లో అయిపోయింది ఫస్ట్ రౌండ్కి. లాస్ట్ రౌండ్కి ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది స్టేట్ మెరిట్ ర్యాంకు, ఇది రీజియన్లో ర్యాంకు. టోటల్ 36 మెంబర్స్కి ఏయులో సీట్ వచ్చింది బీసీసీ స్టూడెంట్స్కి. మొదటి రౌండ్లో 30, చివరి రౌండ్కి వచ్చే వరకు 36. అండ్ నెక్స్ట్ బీసీడీ స్టూడెంట్స్కి అయిన కట్ ఆఫ్స్. సో ఫస్ట్ రౌండ్లో బీసీడీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ 483, సెకండ్ రౌండ్ 482, చివరికి వచ్చే వరకు 480, జస్ట్ 3 మార్క్స్ అంతే. నెక్స్ట్ ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది మెరిట్ ర్యాంకు, ఇది రీజియన్లో ర్యాంకు. టోటల్ 535 బీసీడీ స్టూడెంట్స్కి అయితే సీట్ వచ్చింది. ఫస్ట్ రౌండ్లో 486 స్టూడెంట్స్కి, 491 స్టూడెంట్స్కి సీట్ వచ్చింది. అండ్ బీసీఈ చూసినట్లయితే ఎన్ని మార్కుల రేంజ్ ఉంది బీసీఈ అంటే ఫస్ట్ రౌండ్ 420, సెకండ్ రౌండ్ 410 అండ్ థర్డ్ రౌండ్కి వచ్చే వరకు 403. ఓకేనా. సో 17 మార్క్స్ వేరియేషన్ అయితే కాస్త ఎక్కువగానే చూపిస్తుంది. అండ్ ఇది డిస్ప్లే ర్యాంకు, స్టేట్ మెరిట్ ర్యాంకు, రీజియన్లో ర్యాంకు. అండ్ 115 మంది బీసీఈ స్టూడెంట్స్కి అయితే సీట్ వచ్చింది ఓవరాల్గా. ఫస్ట్ రౌండ్లో అయితే 90 మందికి సీట్ వచ్చింది, చివరికి వచ్చే వరకు 115 అంటే ఇంక 25 మందికి ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ 3 రౌండ్స్ ఫస్ట్ రౌండ్ అయితే 518, సెకండ్ రౌండ్ 510, చివరికి వచ్చే వరకు 512, 16 మార్క్స్ చేంజ్. అండ్ టోటల్ ఎంతమందికి వచ్చింది 201 మందికి ఏయులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్ వచ్చింది. ఫస్ట్ రౌండ్లో 115, చివరికి వచ్చే వరకు 201. ఓకే. నెక్స్ట్ SC1. సో ఇంక SC1లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి SC2 చూద్దాం. SC2లో ఫస్ట్ రౌండ్కి లాస్ట్ రౌండ్కి ఎంత వేరియేషన్ ఉందంటే ఫస్ట్ రౌండ్ 413, సెకండ్ రౌండ్ 49, థర్డ్ రౌండ్ 47 అంటే ఓన్లీ 6 మార్క్స్ ఫస్ట్ రౌండ్కి చివరి రౌండ్కి. ఇది డిస్ప్లే ర్యాంకు, స్టేట్ మెరిట్ ర్యాంకు, ఆ రీజియన్లో ర్యాంకు. టోటల్ 161 SC2 స్టూడెంట్స్కి అయితే సీట్ వచ్చింది. SC3లో చూద్దాం. SC3లో ఫస్ట్ రౌండ్కి లాస్ట్ రౌండ్కి వచ్చే వరకు ఎన్ని మార్క్ వేరియేషన్ ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ రౌండ్ 435, సెకండ్ రౌండ్ 432 అండ్ లాస్ట్ రౌండ్ 424 అంటే ఇక్కడ చివరి రౌండ్లో కాస్త ఎక్కువగానే సీట్లు వచ్చాయి. దాదాపు 8 మార్క్స్ తగ్గింది చివరి రౌండ్లోనే. టోటల్ 230 స్టూడెంట్స్ అయితే సీట్ సంపాదించారు SC3లో. అండ్ STలో ఎంత వేరియేషన్ ఉందో చూద్దాం ఇక్కడ. సో STలో చూసినట్లయితే STలో ఫస్ట్ రౌండ్ 385, సెకండ్ రౌండ్ 382, థర్డ్ రౌండ్ 380 జస్ట్ 5 మార్క్స్. అండ్ టోటల్ 144 స్టూడెంట్స్కి సీట్ వచ్చింది STలో. అండ్ మైనారిటీ. సో మైనారిటీలో వేరియేషన్ ఎంత ఉందంటే ఫస్ట్ రౌండ్ 432, సెకండ్ రౌండ్ 382. సో మైనారిటీకి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ ఫిలప్ చేయరు. టోటల్ 203 మైనారిటీ స్టూడెంట్స్కి అయితే సీట్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఇది మొత్తం మనకు ఏయుకి సంబంధించినటువంటి లిస్ట్. ఎస్వి మళ్ళీ ఒకసారి చెప్తాను.